గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సరితాజ్. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేతల్లో స్థానిక సంస్థల ఎన్నికల గందరగోళం ఇప్పుడు కనిపిస్తోంది. ఎన్నికలపై నేతలు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. జూలై నెలాఖరులోగా ఎన్నికలు ఉంటాయని సీతక్క కమెంట్ చేయగా, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అన్నారు మంత్రి పొంగులేటి. మంత్రుల వ్యాఖ్యలపై పీసీసీ సీరియస్ అయినట్టుగా సమాచారం. ఇంకా నిర్ణయం కాని ఎన్నికలపై మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేసింది. తన మాటలు వక్రీకరించారని సీతక్క వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ నేతల్లో స్థానిక సంస్థల ఎన్నికల కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ఎన్నికలపై నేతలు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. జూలై నెలాఖరులోగా ఎన్నికలు ఉంటాయని సీతక్క కమెంట్ చేయగా, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. మంత్రుల వ్యాఖ్యలపై ఇప్పుడు పీసీసీ సీరియస్ అయినట్టుగా సమాచారం. ఇంకా ఒక కంక్లూజన్ కి రాని ఎన్నికల మ్యాటర్ పై మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు అని అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తన మాటలు వక్రీకరించారని ఇటు సీతక్క వివరణ ఇచ్చారు. సో ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి. ప్రెజెంట్ మనం చూస్తున్నాం, ఇటు పీసీసీ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ నేతలు దీనికి సంబంధించి నెక్స్ట్ ఎటువంటి ప్రకటన రిలీజ్ చేసే అవకాశం ఉందనుకోవాలి? మొత్తానికి టీ కాంగ్రెస్లో స్థానిక ఎన్నికల గందరగోళం ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రులు భిన్న అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు స్థానిక ఎన్నికలు అనేవి కాంగ్రెస్ పార్టీకి ముందున్నటువంటి సవాలనే చెప్పుకోవచ్చు. మరొక వైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు కానివ్వండి, లేదంటే అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. అందరూ కూడా సమన్వయంగా కలిసి పనిచేయాలి. ఎలా అయినా సరే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటూ కూడా ఒకవైపు నేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనిపైన కృషి చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ వరుసగా రివ్యూ మీటింగ్స్ని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్పింది ఒకటే, స్థానిక ఎన్నికల్లో ఎవరైతే ఎక్కువగా పనిచేస్తారో వాళ్ళకే ఫ్యూచర్ డేస్లో పదవులు కూడా దక్కుతాయి అంటూ కూడా చెప్పారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులే స్థానిక ఎన్నికలపైన భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా ఇప్పటికే స్థానిక ఎన్నికలు జూలై నెలాఖరు కల్లా ఉంటాయి అంటూ కూడా మంత్రి సీతక్క కామెంట్ చేశారు. సేమ్ టైం మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ప్రజల్ని అయోమయంకి గురి చేస్తున్నారు. ప్రజలకి కాదు, ఎంటైర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి. ఎవరి మాట వినాలి? యాక్చువల్లీ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క దీనికి సంబంధించి జూలై ఆఖరిలో ఈ ఎన్నికలు ఉంటాయి, జూలై నెలాఖరులో ఎన్నికలు ఉంటాయి అంటూ కూడా సీతక్క కామెంట్ చేశారు. అండ్ మోరోవర్ ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్లో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఖచ్చితంగా ఈ పంచాయతీ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక కొలిక్కి కూడా వస్తుంది అంటూ మీటింగ్కి వెళ్లే ముందు సీతక్క కూడా మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో చెప్పారు. కానీ దీనికి సంబంధించి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ ఈలోపే ఒక గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. రీసెంట్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఎప్పుడైతే మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో మరొక 15 రోజుల్లో కూడా స్థానిక ఎన్నికలు ఉండబోతున్నాయి, అందరూ సిద్ధంగా ఉండాలి అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అయితే వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పార్టీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి మాటలు మాట్లాడేటటువంటి సమయంలో, లేదంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అండ్ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ పైన అన్ని అవగాహన ఉంటేనే మాట్లాడాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సేమ్ టైం ఆయనకి సంబంధించినటువంటి శాఖ కాకుండా వేరే మంత్రికి సంబంధించినటువంటి శాఖ పైన ఎందుకు మాట్లాడాలి, మీ పరిధిలో మీకున్నటువంటి శాఖలపైనే మాట్లాడాలి అంటూ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ మోరోవర్ క్యాబినెట్లో చర్చించాల్సినటువంటి అంశం, క్యాబినెట్లో చర్చించిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సినటువంటి అంశం పైన ముందుగానే మీడియాతో ఎందుకు మాట్లాడారు అంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే
రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీహరి పైన కూడా హాట్ కామెంట్ చేశారు, సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ఒకవైపు ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుంటే మరొక వైపు సీతక్క కామెంట్స్ కూడా ప్రస్తుతం ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారాయి. ఎప్పుడైతే ఆ క్యాబినెట్ మీటింగ్కి వెళ్లే ముందు కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక కొలిక్కి వస్తారు అంటూ కూడా చెప్పారు. అయినప్పటికీ ఎటువంటి క్లారిటీ రాలేదు. మొత్తానికైతే ప్రజలంతా ఎదురు చూస్తున్నారు స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయని. ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఏర్పడి 1.5 years అవుతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరు ఏం మాట్లాడలేదు. సో ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఉంటాయి అంటూ అటు అపోజిషన్స్ బీఆర్ఎస్ బీజేపీ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మోరోవర్ లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పదవుల్లో లేనటువంటి వాళ్ళు ఆల్రెడీ ఒక్కొక్కరి టర్మ్ అయి ఏడాది కూడా కొన్ని జాగాల్లో అయితే ముగుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా ఎన్నికలు రాలేదు. సో ఎప్పుడెప్పుడు అంటూ ఈగర్గా ఎదురు చూస్తున్నటువంటి క్యాడర్ కానివ్వండి లేదా లోకల్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్లు అయితే ఒకసారిగా కన్ఫ్యూజన్కి గురయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే టీ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు సంబంధించి భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి దీనికి ఎలా చెక్ పెడతారు అనేది మాత్రం వేచి చూడాలి. ఒకవైపు పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. అండ్ మోరోవర్ 1.5 పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, సన్నబియ్యం కానివ్వండి ఇతర అంశాలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి, దీనికి కృషి చేయండి. స్థానిక ఎన్నికల టార్గెట్గా పెట్టుకొని ప్రతి ఒక్కరూ పనిచేయండి అంటూ అటు ఇన్ఛార్జ్ కానివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోకల్ లీడర్లకి చెప్తుంటే ఈలోపే మంత్రులు ఈ విధంగా మాట్లాడడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో చూడాలి మరి స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా చెక్ పెడతారు. టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వెనుకున్నటువంటి అసలైన కారణాలు ఏంటి, అండ్ సేమ్ టైం ఈ టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మిగతా ఎవరైనా మాట్లాడకుండా ఉంటారా లేదంటే ఇలానే భిన్నాభిప్రాయాలు చెప్తూ కన్ఫ్యూజ్ చేస్తారనేది చూడాలి. మొత్తానికైతే స్థానిక ఎన్నికల గందరగోళం అయితే ప్రస్తుతం నడుస్తుందనే చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ హేమ.